अस्सलामुअलैकुम नमस्ते अंदरिकी वेलकम बैक टू अक्सा बेबी ఛానల్। సో ఫస్ట్ మనందరికీ రంజాన్ ముబారక్। రంజాన్ మంత్లో మనము ఇఫ్తియారీ కోసం వెరైటీస్ చేసుకుంటాం కదా। సో ఇందులో మనము ఇంట్రెస్టింగ్గా ఈరోజు చికెన్ మోమోస్ చేయబోతున్నాను। సో తప్పకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి। సో దీనికోసం నేను ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను। దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి పీసెస్ లాగా। సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు వేసేసి కొంచెం కారము, రెడ్ చిల్లీ పౌడరు, సో మీకు కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి। సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। సో ఇది పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోండి, బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి। సో ఉప్పు కారం చూసి మీరు వేసుకోండి। తర్వాత మనం మోమోస్లోకి చట్నీ అనమాట, ఇది టమాటా సాస్ లాగా చాలా బాగుంటుంది। నేను టమాటాలు, వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కొంచెం కారం కోసము ఒక 4 ఎండుమిర్చి వేసి కొంచెం వాటర్, ఉప్పు వేసేసి మూత పెట్టేశాను ఉడకబెట్టడానికి। సో మనం ఈలోపు మోమోస్ కోసము పిండి కలిపేసుకుందాం। మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా కొంచెం పిండి వాటర్తో కలుపుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఈ విధంగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోండి। ఎక్కువగా గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి। సో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి। తర్వాత మనము ఈ మోమోస్ కోసం మనం చట్నీ తయారు చేస్తున్నాం కదా, ఇది బాగా ఉడికిందో లేదో చూసుకుందాం। సో దీన్ని బాగా ఉడికించుకోవాలి। సో ఉడికిపోయింది, వాటర్ అంతా ఈ విధంగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి। తర్వాత మిక్సీ జార్లో చల్లార్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి। సో ఇది కొంచెం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయ్యాక మనం అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ ప్యూరీని వేసేసి తర్వాత ఉప్పు సరి చూసుకోండి। మనం 1 స్పూన్ షుగర్ వేసేసుకొని బాగా మనకు చిక్కగా సాస్ లాగా వచ్చేంత వరకు ఉడికించుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। సో ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ పైన నేను ఇడ్లీ పాత్ర పెట్టేశాను హీట్ కోసము మోమోస్ పెట్టడానికి। సో కొంచెం వాటర్ వేసి మనం ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటామో అలాగే మనం పెట్టుకోవాలి। ఇప్పుడు మనము చికెన్ మిశ్రమాన్ని ఈ విధంగా పిండి ముద్దలో కొంచెం వేసి చిన్న లుండలుగా చేసేసుకొని ఈ విధంగా చిన్న చపాతీలాగా చేసుకోండి, పూరీలాగా। ఇందులో మనం ఒక్కొక్క స్పూను చికెన్ మిశ్రమాన్ని వేసేసి ఈ విధంగా డిఫరెంట్ షేప్లో మీకు ఎలా వస్తుందో ఆ షేప్లో మోమోస్ చేసేసుకోండి। సో మా పిల్లలు కూడా ఇవి చేశారనమాట చాలా ఇంట్రెస్టింగ్గా। సో ఈ విధంగా మనం ఇడ్లీ పాత్రల గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని బాగా అప్లై చేసేసి మోమోస్ అన్నేసి దీంట్లో పెట్టేసేసి బాగా ఇలాగే అన్ని మోమోస్ని ఒక్కొక్క షేప్లో చేసేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఇడ్లీ పాత్రలోకి మనం మోమోస్ అన్ని పెట్టేసి మూత పెట్టేసేయండి। సో ఇది కొంచెం సేపు మనం ఉడికేంత వరకు పెట్టేసుకోవాలి, ఒక 10 మినిట్స్। తర్వాత చూడండి మోమోస్ సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయాయి। సో ఇప్పుడు మనం స్టవ్ పై నుంచి దించేసి సో కట్ చేసేసి మనం మోమోస్ చట్నీ చేసుకున్నాం కదా, దాంతో ఇలాగే తినొచ్చు। కొన్ని ఫ్రై మోమోస్ కూడా చేశాను। సో మనము స్టీమ్ చేసిన మోమోస్ని నేను కొన్ని ఫ్రై చేశాను అనమాట ఆయిల్లో। సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న మోమోస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి। సో తప్పకుండా అందరూ ట్రై చేయండి। సో రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి। సో మీరు కామెంట్ చేస్తేనే నేను ఎలా చేశాను అన్నది నాకు తెలుస్తుంది అనమాట। సో ఈ విధంగా చట్నీతో యమ్మీగా సూపర్గా మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినింది। సో అందరూ తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి ఇంట్లో। సో బయట వాటికంటే ఇంట్లో చేసి పెట్టడం చాలా హెల్తీ। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।